న్యూజిలాండ్తో 3 వన్డేల సిరీస్ కోసం 15 మెంబర్స్తో టీమిండియాను అనౌన్స్ చేసింది బీసీసీఐ సెలక్షన్ కమిటీ. అయితే సెంచరీలతో రాణించిన అయ్యర్ రీఎంట్రీతో రుతురాజ్ గైక్వాడ్పై వేటు వేసింది అగార్కర్ టీం. ఇక సౌత్ ఆఫ్రికాతో వన్డే సిరీస్లో మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చిన తిలక్ వర్మని కూడా బయటకు పంపించేసింది. డొమెస్టిక్ వన్డేలో సెంచరీల మోత మోగించిన దేవదత్ పడిక్కల్, సర్ఫరాజ్ ఖాన్లను కూడా సెలెక్టర్లు మరోసారి పట్టించుకోలేదు. టీ20 ప్రపంచ కప్ని దృష్టిలో పెట్టుకుని బుమ్రా, హార్దిక్ పాండ్యాలకు కూడా రెస్ట్ ఇచ్చేశారు. అయితే హార్దిక్ పాండ్యాకి రెస్ట్ ఎందుకు ఇచ్చారు అంటే పాండ్యా 10 ఓవర్లు బౌలింగ్ చేయగలడని బీసీసీఐ సెంట్రల్ ఫర్ ఎక్సలెన్స్ ధృవీకరించలేదని సెలక్షన్ కమిటీ చెప్పడం ఇక్కడ విచిత్రం. ఇక మహమ్మద్ షమీ రీఎంట్రీ ఇస్తాడని అంతా అనుకున్నా కనీసం షమీని కన్సిడర్ కూడా చేయలేదు సెలెక్టర్లు. టీమిండియా విషయానికి వస్తే శుభ్మన్ గిల్ కెప్టెన్గా, శ్రేయస్ అయ్యర్ వైస్ కెప్టెన్గా, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, వాషింగ్టన్ సుందర్, రవీంద్ర జడేజా, మహమ్మద్ సిరాజ్, హర్షిత్ రాణా, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్, రిషబ్ పంత్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షదీప్ సింగ్, యశస్వి జైస్వాల్ ఈ 15 మందిలో ఉన్నారు. ఇక ఈ టోర్నీ జనవరి 11 నుంచి మొదలై తొలి వన్డే వడోదరలో, రెండో వన్డే జనవరి 14న రాజ్కోట్లో, మూడో వన్డే జనవరి 18న ఇండోర్లో జరుగుతాయి.